ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన ఈడీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత షాక్ ఇచ్చారు. విచారణకు తాను హాజరు కావడం లేదంటూ ఈడీ అధికారులకు ఈమెయిల్ పంపించేశారు. దీంతో ఇప్పుడు కవిత వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈడీ తనను విచారణకు పిలిపించడం కరెక్ట్ కాదంటూ కోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఇవాళ ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ ఆమెకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే చివరి నిమిషంలో తాను హాజరు కాలేనంటూ ఈడీకి కవిత ఈమెయిల్ పంపారు. ఇందులో ఈడీ విచారణకు గైర్హాజరు కావడానికి గల కారణాలను ఆమె వివరించారు. సుప్రీంకోర్టులో తనపై ఈడీ విచారణ కేసు పెండింగ్లో ఉందంటూ గుర్తు చేశారు. దీంతో ఈడీ ఇప్పుడు ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాటలోనే కవిత కూడా పయనిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 4 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీకి ఎప్పటికప్పుడు తన వాదనలతో లేఖలు రాస్తూనే ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా అదే బాటను ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును సాకుగా చూపి ఈడీ విచారణకు ఈసారి తప్పించుకున్న కవిత మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన అంశమే. పూర్తి సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ నాయుడికి తెలుసుకుందాం. అశోక్, కవిత కేసు కోర్టులో ఉంది కాబట్టి ఈడీ విచారణకి ఇప్పుడు నేను హాజరు కాను అంటున్నారు. కేజ్రీవాల్ చెప్పినట్లుగానే ఏదో ఒక సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఈడీకి ఉన్న ఆప్షన్స్ ఏంటి? కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా ఈడీ ఎందుకని నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది? నందు, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఈడీ విచారణకు రావాల్సి ఉంది. నిన్న ఈడీ అధికారులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలోకి రావాలంటూ ఆమెకు లేఖ రాసింది. కానీ ఆ లేఖకు ఆమె రిప్లై కూడా ఇచ్చింది. మెయిల్ ద్వారా ఈడీ అధికారులకు మెయిల్ చేసింది. నేను ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావట్లేదంటూ ఆమె మెయిల్లో ప్రస్తావించింది. అందులో ప్రస్తుతం ఆమె కేసు ఏదో ఢిల్లీ లిక్కర్ సంబంధించిన అరెస్టు వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అది నవంబర్ 20 తారీఖు వరకు ఆమెను అరెస్టు చేయొద్దంటూ గతంలో సుప్రీంకోర్టు ఈడీకి కొన్ని సూచనలు జారీ చేసింది గత సంవత్సరం. సో నవంబర్ 20 తారీఖు అయిపోయి కూడా దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటికీ ఆ సుప్రీంకోర్టులో ఈ ఆమె అరెస్టుకు వ్యవహారం సంబంధించిన కేసు ఇంకా లిస్టు కాలేదు. సో మన కంప్యూటర్ జనరేటర్ లో చూసినా కూడా ఆ కేసు ఎక్కడా కనిపించట్లేదు. సో ఆ కేసు ప్రస్తుతం పెండింగ్ లో ఉంది కాబట్టి ఆమె నేను ఈడీ విచారణకు రావట్లేదు అంటూ ఆమె మెయిల్లో ప్రస్తావించింది. సో టెక్నికల్ గా చూసుకుంటే ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈడీ అధికారులు మరి ఎందుకు ఆమెకు నోటీస్ ఇచ్చారని మాత్రం క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది 20 తారీఖు వరకు నవంబర్ 20 తర్వాత అరెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అంటే అక్కడ ఎక్కడ టెక్నికల్ గా చెప్పలేదు, కానీ నవంబర్ 20 వరకు అరెస్ట్ చేయదని చెప్పింది. కాబట్టి మరోసారి నోటీస్ ఇచ్చిన ఈడీ అధికారులు చెప్తున్నారు. మరి ఓవరాల్ గా అయితే మరో పక్క సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. నవంబర్ 20 వరకు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పింది. సో నవంబర్ 20 తర్వాత ఇప్పుడు 2 నెలలు అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు మరోసారి ఆమెకు నోటీస్ చేస్తా ఉంది. సో దానికి ఆమె రీప్లేగా మాత్రం నేను రావట్లేదు అని ఒక మెయిల్ అయితే పంపింది. సో గతంలో అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ కూడా 4 సార్లు ఇప్పటికీ లేఖ రాసి 4 సార్లు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు రావాలంట. కానీ ఆయన పదే ఈడీ విచారణకు వెళ్ళట్లేదు. ఏదో కారణాలు ఏదో సాకు చెప్తూ ఆయన ఈడీకి మెయిల్ పంపుతూ నేను వేరే దగ్గర ఉన్న ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నా, అటు వెళ్తున్నా అంటూ ఆయన ఏదో ఒక సాకు చెప్తా ఉన్నారు. సో కవిత కూడా సేమ్ అలాగానే ఈడీ విచారణకు రాలేకపోతున్నా, అది ఒక లిక్కర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఆ కేసును సాకుగా చూపుతూ ఈ రోజు ఆమె ఈడీ విచారణకు రావట్లేదు. మరి ఈడీ అధికారులు ఆమె రావట్లేదు కానీ మరోసారి నోటీస్ ఇస్తారా, లేకపోతే సుప్రీంకోర్టు మళ్ళా వాళ్ళు అప్రోచ్ అవుతారని మనం వెచ్చాల్సిన అవసరం ఉంది. సో ప్రస్తుతము
సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి ఈ రోజు సుప్రీంకోర్టులో ఆమె ఒకవేళ రాకపోతే ఈడీ అధికారులు తప్పకుండా సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతారు. ఆ కేసు మరోసారి ఈ వారం 10 రోజుల్లోనే మరోసారి ఆ కేసు సుప్రీంకోర్టులో వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మరోసారి ఆమెకు నోటీస్ ఇస్తారా లేకపోతే ఆమెను అరెస్ట్ చేస్తారా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ అశోక్.